హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రౌలికా కిచెన్. స్టోరేజ్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఒక 10 to 15 లెమన్స్ తీసుకున్నాను. వాటిని వాష్ చేసేసుకొని కట్ చేసి పెట్టేసుకోవాలండి. దానికి ఒక 2 cups షుగర్ తీసుకున్నాను. దానికి తగినట్టు వాటర్ యాడ్ చేసేసి స్టవ్ మీద మనం హీట్ చేసుకోవాలి. పాకు రావాలండి. కట్ చేసుకున్న లెమన్స్ని మనం రసం పక్కకు పెట్టేసుకోవాలి. ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో 2 cups, అందులో 1 cup నిమ్మకాయ రసంని మనం తీసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి షుగర్. చూసారా, నేనైతే ఒక 1 cup లెమన్ జ్యూస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం పాకు చూద్దామండి ఎక్కడి వరకు వచ్చిందో. ఇలా ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా ఉంటుందండి. మనం డే బై డే ఇలా మనం లెమన్ జ్యూస్ తీసుకోవచ్చు. సమ్మర్లో ఇది ఎక్కువగా యూజ్ అవుతుందండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి పాకు. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి మనం చల్లార పెట్టేసుకోవాలి. మనం బయట సూపర్ మార్కెట్స్లో రస్నా అలాంటివి సమ్మర్లో తీసుకుంటాం కదా, దానికంటే ఇది మన ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా చేసి పెట్టేసుకుంటే ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు మనం వాటర్లో ఇది మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అది చల్లారాక ఆ కప్ లెమన్ జ్యూస్ని అందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఎప్పుడంటే అప్పుడు మనకు పిల్లలకి కలిపి ఇచ్చేసేయచ్చండి. దీంట్లోకి మీకు కావాలంటే సబ్జీ అలా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నానబెట్టేసుకొని. చూసారా, నేనైతే ఇలా కొద్దిగా క్వాంటిటీ ఆఫ్ ప్రిపేర్ చేసుకున్న లెమన్ని యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. అంతే, సింపుల్ అండి. ఎప్పుడంటే అప్పుడు లెమన్ జ్యూస్ రెడీ. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.